చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఇద్దరు మహిళలు ఒక తెలివైన న్యాయమూర్తి వద్దకు వచ్చారు. ఇద్దరూ ఒక చిన్న బిడ్డకు తల్లి అని చెప్పుకున్నారు. న్యాయమూర్తి జాగ్రత్తగా విన్నాడు. కాని ఇద్దరు స్త్రీలు బిగ్గరగా ఏడ్చారు. ప్రతి ఒక్కరూ ఆ బిడ్డ తనదేమని పట్టుబట్టారు. నిజం దాగి ఉంది మరియు న్యాయమూర్తి తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. చివరకు న్యాయమూర్తి ఇలా అన్నాడు, మీరిద్దరూ బిడ్డను తమదేనని చెప్పుకుంటున్నారు కాబట్టి నేను బిడ్డను సగానికి నరికి మీ ఇద్దరికీ ఒక భాగం ఇస్తాను. ఒక స్త్రీ చనువుగా అంగీకరించింది. కాని మరొక స్త్రీ, వద్దు నా ప్రభూ, దయచేసి ఆ బిడ్డకు హాని చేయవద్దు. ఆమెకు బిడ్డని ఇవ్వండి, కాని దాని ప్రాణాన్ని కాపాడండి అని అరిచింది. న్యాయమూర్తి నవ్వి బిడ్డను కాపాడమని వేడుకున్న స్త్రీ వైపు చూపిస్తూ, నువ్వే నిజమైన తల్లివి అని అన్నాడు. బిడ్డను ఆమెకిచ్చారు మరియు అందరూ న్యాయమూర్తి జ్ఞానాన్ని మెచ్చుకున్నారు. నిజం ఎప్పుడూ తనను తాను బయటపెట్టుకుంటుంది. అబద్ధాలు ఎంత దాచడానికి ప్రయత్నించినా చివరికి నిజాయితీ ప్రకాశిస్తుంది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపొక కొత్త స్టోరీతో కలుద్దాం. బాయ్ బాయ్.